బిఫోర్ ఎస్టర్డే టాపిక్స్ రివైజ్ చేయలేదన్నమాట. అవి కూడా ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసింది దేంతో అంటే సింధు నాగరికతతో అనమాట. సింధు నాగరికతలో అంటే 3300 అండ్ బిఫోర్ బీసీఏ నుంచి 1300 బీసీఏ వరకు ఉన్న కాలాన్ని అనమాట. అది సింధు నది చివరిలో ఉన్నదన్నమాట. దాంట్లో ప్రజలు ఎలా బ్రతికారు అనే దానికోసం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి తెలిసినాయి అనమాట. గ్రేట్ బాత్ గురించి అండ్ నెక్స్ట్ బీట్స్ పూసలు అండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రైనేజ్ సిస్టమ్ బ్రిక్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత అబౌట్ కోసం మాట్లాడుకున్నాం. అబౌట్ అనేది ఒక వర్స్టైల్ వర్డ్. యాడ్వర్బ్ గాను యాడ్జెక్టివ్ గాను ఫ్రేజల్ వెబ్స్ గాను ఇలా ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రిపోజిషన్గా కూడా అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పనమాట. ప్రిపోజిషన్ అనేది ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పినప్పుడు, లేదంటే కనుక ఒక స్థలం గురించి చెప్పినప్పుడు, లేదు అని అంటే కనుక ఒక స్టేజ్కి వస్తున్నారని చెప్పినప్పుడు, లేదు అని అంటే కనుక ఆల్మోస్ట్ అదే అయ్యి ఉంటుంది, అదే కావచ్చు అని చెప్పినప్పుడు అబౌట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అదే ఫ్రేజల్ వెబ్స్లో చూసుకున్నాం అనుకోండి, లుక్ అబౌట్, గో అబౌట్, కమ్ అబౌట్, టర్న్ అబౌట్, సెట్ అబౌట్, మెస్ అబౌట్ ఇలా కొన్ని ఫ్రేజెస్ వెబ్స్ కూడా మాట్లాడుకున్నాం. దీని తర్వాత కొన్ని గెట్ వాటర్లు అంటే ఏంటి, ఒకళ్ళు డిఫీట్ అవ్వడం అనమాట. కమ్ క్యాప్ ఇన్ ద హ్యాండ్ అంటే వెరీ హంబుల్. ఇవన్నీ కూడా బిఫోర్ ఎస్టర్డే టాపిక్స్ అనమాట.